సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. మీరు తీసుకుంటారు కిందకు సార్. ఓకే సార్. ఓకే సార్. ఏమ్మా కొద్దిగా వెనక్కి వాడుతున్నారు బండి పెట్టుకుంటారు రన్నింగ్ లో बोले सका दिए नहीं चंद्रबाबू बोले प्रॉमिस करे सका 68,64,000 మందికి ఈరోజు పెన్షన్స్ ఉదయాన్నే 6 గంటలకి అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఈరోజు ప్రారంభించారు. అధికారులు యాక్చువల్గా డిస్పర్స్ చేయడం జరిగింది. దాంతో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ ఈరోజు పాల్గొన్నారు. నేనైతే ఈరోజు 48వ డివిజన్, ఇది పొల్లుకట్ట ఏరియా అంటారు. ఈ ఏరియాలో ఉదయాన్నే 6 గంటలకి కమిషనర్ గారితోనూ మరియు ఇక్కడ కార్పొరేటర్తోనూ మరియు ప్రజాప్రతినిధులతో ఈరోజు నేను కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకటే 3,000 4,000 చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే స్టార్ట్ చేశాం. అంతేకాకుండా 3 నెలలు అరియర్స్ ఇస్తానని కూడా ఎలక్షన్ ముందు చెప్పారు. అదేవిధంగా లాస్ట్ మంత్ 3,000 అరియర్స్ ఇచ్చాం. అంటే 4,000 ప్లస్ 7,000. అసలు ఈరోజు ఈ రాష్ట్రం తీసుకుంటే ఖజానా ఖాళీ, కంప్లీట్గా ఖాళీ. అన్ని వనరులని అసలు గత ప్రభుత్వం ఏం చేసిందంటే టోటల్గా ఖాళీ చేయటమే కాదు, అన్ని అప్పులు చేసింది. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఏం తీసుకున్నా అన్నీ ఈరోజు అప్పులు ఉన్నాయి. అసలు గవర్నమెంట్ బిల్డింగ్స్నే తాకట్టు పెట్టేశారు. విశాఖపట్నంలో అయితే యాక్చువల్గా సర్క్యూట్ భవన్ అంటారు, అంటే గెస్ట్ హౌస్, దాన్ని కూడా తాకట్టు పెట్టారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బిల్డింగ్స్ని తాకట్టు పెట్టి ఈరోజు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకున్న అపార అనుభవంతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని. ఒక్కటే, ఎప్పుడైనా ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ డెవలప్ కావాలంటే అక్కడ ఇన్కమ్ డెవలప్ కావాలి, ఇన్కమ్ రావాలంటే అక్కడ ఇండస్ట్రీస్ రావాలి. డిఫరెంట్ ఇండస్ట్రీస్, 1 2 కాదు, ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. అసలు ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఆర్థిక స్థితి పెరగదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. గత 2014-19 దాకా తీసుకోండి ఉదాహరణకి, కియా మోటార్స్. అనంతపురం జిల్లా ఈ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. అక్కడ ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలంటే వేరే మార్గం లేక కియా మోటార్స్ తీసుకొచ్చారు. 10,000 మందికి యాక్చువల్గా అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి. 10,000 మంది యొక్క ఆర్థిక స్థితి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పెరిగింది. అలా ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. నా మున్సిపల్ శాఖ అయితే మొత్తం అంటే ప్రజలు కట్టిన ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, బిల్డింగ్ ట్యాక్స్లు కావచ్చు, అన్నీ కూడా వాడేశారు. మొత్తం గత ప్రభుత్వం అన్ని విధాలా వాడేసింది. కేంద్ర ప్రభుత్వం అనేక శాంక్షన్ చేస్తే అమృత 8,000 కోట్ల రూపాయలు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 5,350 కోట్లు, స్వచ్ఛ భారత్ కింద 2,980 కోట్లు శాంక్షన్ చేశారు 2021లో. అసలు దాంట్లో ఖర్చు పెట్టింది 200 కోట్లు కూడా లేదు.
ఇలా ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ మునిగిపోయే స్థితికి వచ్చినాయి. అదే ఆ రోజు 2014-19 నుంచి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మమ్మల్ని తరివాడు. పోయి కేంద్ర ప్రభుత్వంలో ఏమేమి ఫండ్స్ ఉన్నాయో తీసుకురండి, నేను మ్యాచింగ్ ఫండ్ ఇస్తాను, ఆ వర్క్స్ చేయండి, ప్రజలకి సౌకర్యాలు కల్పించండి, ఆర్థిక స్థితి పెంచండి అని అనేక విధాలుగా ఆ రోజు మమ్మల్ని మంత్రులు అయితే తరిమేవారు వాళ్ళు పోయి తెమ్మని. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకి మ్యాచింగ్ ఇవ్వక మొత్తం ఆగిపోయినాయి. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉంది. అయినా ముఖ్యమంత్రి గారు ఒక పక్క సంక్షేమాలు ఇస్తూ మరొక పక్క డెవలప్మెంట్ కూడా చేయాలనే దాంతో రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో వీలైనంత తొందరలో గాడిలో పడుతుంది. అన్నా క్యాంటీన్స్ రేపు 15వ తేదీ స్టార్ట్ చేస్తున్నాం. ఆగస్టు 15 203 అన్నా క్యాంటీన్స్ గతంలో శాంక్షన్ చేస్తే 153 వర్కౌట్ అవుతున్నాయి. అందులో కనీసం ఒక 100 ఆగస్టు 1కి స్టార్ట్ చేసి మిగతా ఆగస్టు ఎండ్ లోపల. అయితే మున్సిపల్ శాఖ వారు ఈ యొక్క 183 వీలైతే 203ని రెడీ చేస్తున్నారు. అయితే ఎవరైతే ఈ యొక్క సప్లై చేస్తారో ఫుడ్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ఆగస్టు 15 ఒక 100 చేస్తాం సార్, మిగతా ఆగస్టు 2కి చేస్తాం, ఎందుకంటే కిచెన్ రెడీ చేసుకోవాలన్నారు. సో ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆగస్టు 15వ తేదీ కనీసం ఒక 100 స్టార్ట్ అవుతాయి. ఆగస్టు 2కి అన్ని అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేస్తాం. కేవలం 5 రూపాయలకే చక్కటి భోజనం గతంలో ఇచ్చి ఎలా అయితే ఈ ప్రభుత్వం పేద ప్రజలకి కడుపు నిండా భోజనం పెట్టాం, అలాంటి యొక్క ప్రోగ్రామ్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామని ప్రజలందరికీ తెలియజేస్తూ నేను ప్రజలందరినీ కోరేది ఒకటే, కొద్దిగా సమయం ఇవ్వండి. 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాలు అనేక అవతారాలు జరిగినాయి. వీటన్నింటినీ కరెక్షన్ చేయడానికి మాకు కొంత సమయం కావాలి. ఈరోజైతే నేను నెల్లూరు టౌన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో 11 గంటల నుంచి 1 గంట దాకా కూర్చొని ఉంటాను. స్టేట్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు రమ్మన్నాను, వాళ్ళ అసిస్టెంట్ రమ్మన్నాను. ఎవరికైతే లేఅవుట్స్ కావచ్చు లేదా బిల్డింగ్స్ అప్రూవల్లో కావచ్చు ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు వచ్చి చెప్పుకుంటే వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేనే స్వయంగా కూర్చున్నాను. అందువల్ల నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఏదైతే అనుమతులకి సబ్మిట్ చేయాలో అవన్నీ సబ్మిట్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసి ఇంకా అనుమతులు రాని వాళ్ళు ఉంటే మీరు వస్తే యాక్చువల్గా ఈరోజు 11 గంటల నుంచి 1 గంట దాకా ఉండి వారి యొక్క సమస్యలు తీరుస్తానని నెల్లూరు కార్పొరేషన్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.